హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కోర్టు మెట్లు ఎక్కినటువంటి ఇంజనీరింగ్ యాజమాన్యాలు. సో ఏంటి ఇంజనీరింగ్, లాస్ట్ టైం కూడా నేను వీడియో చేశాను. మనము పోయినసారి గవర్నమెంట్ జీవో రిలీజ్ చేసింది, ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీల యొక్క ఫీజులకు సంబంధించి జీవో రిలీజ్ చేసిందో దానికి వ్యతిరేకంగా మొన్న సింగిల్ జడ్జి లక్ష్మణ్ సారు ఆయన వ్యతిరేకంగా తీర్పునిస్తూ 6 వారాల గడువులో దీన్ని పర్సీవ్ చేస్తామని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది. సో దాన్ని మళ్ళీ బేస్ చేసుకొని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు డివిజన్ బెంచ్కి వెళ్ళాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇది చీఫ్ జస్టిస్ దగ్గర దాకా పోయినట్టుగా మనకు విశ్వసనీయ వర్గాలు పోగొట్టాయి. సో ఈ ఫీజుల విషయం వచ్చేసి జేఎన్టీ వెబ్సైట్లో కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీ యొక్క సౌకర్యం కోసం నేను చూపిస్తూ ఉన్నాను. అయితే ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు కోర్టుకు పోయినాయి కదా, ఇంతకుముందు వచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో సిబిఐటీకి సంబంధించినటువంటి దానికి కూడా ఫీజులు పెరిగినాయి. రిమైనింగ్ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు ఏం చెప్పినంటే, మేము తుది తూర్పుకు లోబడే ఈ ఫీజులు అనేవి ఉంటాయి, ఏదైతే మీకు ఫీజులు కనిపిస్తున్నాయో ఇవి తాత్కాలికం మాత్రమే అని చెప్పేసి ఎంసెట్ వెబ్సైట్లో కూడా ఒక సర్క్యులర్ పెట్టడం జరిగింది. ఇది ts.fset.nic.in. ఇందులో సర్క్యులర్ ఆన్ ఫీ స్ట్రక్చర్స్ ఇష్యూడ్ యాజ్ పర్ హైకోర్టు ఆర్డర్స్.